మళ్ళీ బాహుబలి స్టోరీ మహాభారతంలోకి వచ్చింది. పోటీ అయితే పెడతారు కానీ గెలిచింది ఎవరని డిసైడ్ చేయలేకపోతారు. కానీ శకుని మాత్రం ధృతరాష్ట్రుని మభ్యపెట్టి దుర్యోధనుడికే యువరాజు పట్టాభిషేకం చేయించడానికి ఒప్పించేస్తాడు. ఇక సభలో అందరి ముందు ప్రకటించేద్దాం అనుకునే లోపు ద్రోణాచార్యుడు వచ్చి ఆపేస్తాడు. నాకు ఇంకా నా శిష్యులు గురుదక్షిణ ఇవ్వలేదు, మీరు ఎలా యువరాజుని చేసిస్తారు అని. వాళ్ళు ఇవ్వాల్సిన గురుదక్షిణ ఏంటంటే ద్రోణాచార్యుడికి జరిగిన అవమానంకి ప్రతీకారంగా పాంచాలరాజు ద్రుపదుణ్ణి తన కాళ్ళ దగ్గరికి తీసుకురావడం, అంటే యుద్ధం చేసి ద్రుపదుణ్ణి ఓడించడం. బాహుబలిలో కూడా ఇలా ఎవరిని రాజుని చేయాలి అని డౌట్ వచ్చినప్పుడు ఎవరైతే కాళికేయుని చంపుతారో వాళ్ళనే రాజుని చేస్తానన్నట్టు ఎవరైతే ద్రుపదుని ఓడించి గురుదక్షిణ ఇస్తారో వాళ్ళనే యువరాజుని చేయమంటాడు ద్రోణుడు. భీష్ముడు ధృతరాష్ట్రుడు కూడా సరే అంటారు. ఇంక దానికి నేనున్నానంటూ కర్ణుడేమో కౌరవులకి సపోర్ట్ చేస్తానంటాడు. ద్రుపదుడు తన విద్యని అవమానించాడు కాబట్టి మంచి శిష్యుల్ని తయారు చేసి వాళ్ళ ద్వారానే పగ తీర్చుకుందాం అనుకుంటాడు ద్రోణాచార్యుడు. అందుకే కర్ణుడిని ఇందులో రావడానికి ఒప్పుకోడు. అసలు ద్రోణుడికి ద్రుపదుడికి మధ్య ఏం జరిగింది, అలానే యుద్ధం ఎవరు గెలిచారు, ఇవి తెలియాలంటే ఫాలో ఫర్ నెక్స్ట్ పార్ట్.